హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అయితే ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకొచ్చేసి కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది. జాబ్‌లో జాయిన్ అయిన వెంటనే మీకు 40,000 వరకైతే సాలరీ వస్తుంది. సో, ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఫీల్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఏజ్ క్రైటీరియా, డాక్యుమెంట్స్ ఏం కావాలి, సిలబస్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్స్ మైన్యూట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. సో, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ చేసి ఖాళీ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సో దట్ వాళ్ళు అప్లై చేసి గనుక జాబ్ తెచ్చుకుంటే చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. మనకు లాస్ట్ 10 ఇయర్స్‌లో ఇటువంటి నోటిఫికేషన్ అసలు చూడలేదు మనం ఆంధ్రప్రదేశ్‌లో. ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే. సో లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే మనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హైకోర్ట్‌కి సంబంధించిన నేను వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. సో, ఈ యూఆర్ఎల్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా పేస్ట్ చేస్తాను వీడియో కింద. సో, మీరు ఇది గనుక కాపీ పేస్ట్ చేసి ఇలా మీరు స్క్రోల్ చేస్తే గనక మీకు ఫీల్డ్ అసిస్టెంట్ అనేది కనబడుతుంది ఇక్కడ. సో, ఫీల్డ్ అసిస్టెంట్ పైన క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, మీకు ఈ వెబ్‌సైట్ చూపియడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జెన్యూన్ నోటిఫికేషన్ కదా అన్న ఒక రీజన్‌తో మీకు చూపిస్తున్నాను. సో, ఫీల్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి ఈ నోటిఫికేషన్. సో, పీడీఎఫ్ ఫైల్ పీడీఎఫ్ అసిస్టెంట్స్ నేను డౌన్‌లోడ్ చేయడం జరిగింది. చూసుకుంటే మనకొచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి అయితే రిలీజ్ చేశారు. మనకొచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ ఇది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆఫ్‌లైన్ అప్లికేషన్ అయితే లేదు. మనకొచ్చేసి 13థ్ మే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ సబ్మిషన్. మనకు నెక్స్ట్ మంత్ 2 వరకైతుంది. నార్మల్ అభ్యర్థులకు, నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో, డైలీ వేజర్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేసే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కి డిఫరెంట్ అప్లికేషన్ డేట్ ఉంది. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళొచ్చేసి నెక్స్ట్ మంత్ జూన్ 13 నుంచి 24 వరకైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి సెపరేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చారు. సో, వాళ్ళకి సెపరేట్ వెయిటేజ్ అయితే ఉంటుంది. సో, ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి, హైకోర్ట్ ఎంప్లాయీస్‌కి ఆల్రెడీ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉన్న వాళ్ళకు స్పెషల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. వాళ్ళకు స్పెషల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, అది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దాని గురించి. వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం వేకెన్సీస్ చూసుకుంటే అనంతపూర్‌లో మనకు 1 వేకెన్సీ అయితే ఉంది ఫీల్డ్ అసిస్టెంట్‌కి. ఈస్ట్ గోదావరిలో వచ్చేసి మనకు 8 వేకెన్సీస్ ఉన్నాయి. గుంటూరు డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్‌లో చూసుకున్నట్టయితే మనకు 8 వేకెన్సీస్. అలా ఇక్కడ చూడండి. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్స్‌లో 2 వేకెన్సీస్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టే ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో 1 వేకెన్సీ ఉంది. అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో చూసుకున్నట్టయితే మనకు 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. విశాఖపట్నంలో 2 వేకెన్సీస్. అలాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి మనకు 5 వేకెన్సీస్ అయితే క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సబ్ 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 కేటగరీకి సంబంధించి కూడా ప్రతి ఒక్క వెరిఫికేషన్ అయితే ఉంది. సారీ వేకెన్సీ అయితే ఉన్నాయి. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్‌లో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇది వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మనకు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏ డిగ్రీ ఉన్నా ప్రతి ఒక్కరు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అనంతపూర్‌లో అప్లై చేసే అభ్యర్థికొచ్చేసి కన్నడ వచ్చుండాలి తెలుగుతో పాటు. చిత్తూరులో అప్లై చేసేవాళ్ళు తెలుగు, అలాగే తమిళ్ కూడా వచ్చుండాలి. మనకు మిగతా డిస్ట్రిక్ట్స్‌లో మొత్తం తెలుగు వస్తే సరిపోతుంది. శ్రీకాకుళంలో తెలుగుతో పాటు ఒరియా రావాలి. అలాగే విజయనగరంలో తెలుగుతో పాటు ఒరియా రావాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకుందాం. 18 సంవత్సరాల నుండి సరిపోతుంది మినిమమ్. అలాగే మనకు 42 సంవత్సరాల వరకైతే ఆహ్, మాక్సిమం ఏజ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ వచ్చేసి మనకు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈడబ్ల్యూఎస్ అన్నమాట. అలాగే మనకు 10 ఇయర్స్ వచ్చేసి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అన్నమాట. ఓకే. సో, దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మనము డాక్యుమెంట్స్ ఏమేమి అప్‌లోడ్ చేయాలో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు చూసుకుంటే మనకు ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించి ఇంటర్మీడియేట్ 10థ్ అలాగే మన డిగ్రీ సంబంధించిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఒరిజినల్ స్కాన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రతి ఒక్కటి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీకు ఫార్మ్‌కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సంబంధించి కూడా 8,00,000 బిలో ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. సో, అవి చూసుకొని దాన్ని బట్టి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనము మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్‌కెళ్ళిపోతే గనక రిక్రూట్‌మెంట్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. మనకొచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో అయితే ఉంటుంది. క్వెషన్ పేపర్ వచ్చేసి మనకు టోటల్‌గా వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ 80 క్వెషన్స్ అయితే 80 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. మనకు 80 క్వెషన్స్ అయితే ఉంటాయి. అందుట్లో 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో, మనకు టైమ్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఉంటుంది.
సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్‌కి ఇంగ్లీష్ లైన్ తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మీరెవరు టెన్షన్ పడకండి. సో, సిలబస్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్‌కొచ్చేసి ఇండియన్ ఆర్ట్ కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ జనరల్ సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్ పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. జనరల్ ఇంగ్లీష్ చూసుకుంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. మీకు ఎర్రర్ స్పాటింగ్ ఉంటుంది. క్లోజ్ టెస్ట్ ఉంటుంది. పారా జంబుల్ ఉంటుంది. సెంటెన్స్ జంబుల్ ఉంటుంది. ఆడ్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినోనిమ్స్ అంటే సేమ్ వర్డ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో, జనరల్ ఇంగ్లీషే ఇవన్నీ ఉంటాయి. సో, ఇది సిలబస్ సంబంధించింది. నేను ఇందాక చెప్పాగా వీడియో స్టార్టింగ్‌లో కాంట్రాక్టింగ్ ఎంప్లాయీస్‌కి కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉందని జెప్పి. వాళ్ళకేంటంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఒక 6 నెలలు ఇప్పటికి 6 నెలలు వర్క్ చేస్తుంటే వాళ్ళకొక మార్క్ అయితే యాడ్ అయితుందన్నమాట రిటన్ టెస్ట్‌తో పాటు. ఒకవేళ వాళ్ళు 2 ఇయర్స్ వర్క్ చేస్తే మీకు 4 మార్క్స్ అయితే యాడ్ అవుతాయన్నమాట. ఒకవేళ 10 ఇయర్స్ వర్క్ చేస్తే 20 మార్క్స్ అయితే యాడ్ అయితాయి. సో, మాక్సిమం 20 మార్క్స్ వరకు యాడ్ చేయొచ్చని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, కాంట్రాక్టింగ్ ఎంప్లాయీస్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మీ ఒక 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే 20 మార్క్స్ యాడ్ అయితాయి మీకు. సో, పర్మనెంట్ అయిపోవచ్చు రిటన్ టెస్ట్ కొంచెం కాన్సంట్రేట్ చేస్తే. సో, మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కొచ్చేసి 40% వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కుంది. అలాగే 35% వచ్చేసి బీసీ కేటగరీకి, 30% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ కేటగరీకి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ వచ్చేసి కేవలం మార్క్స్ పైనే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ పైనే ఉంటుంది. సో, ఎగ్జామినేషన్ ఫీస్ గనుక చూసుకుంటే 800 రూపీస్ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ కేటగరీకి. మిగతా కేటగరీకి వచ్చేసి 400 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇదండి. సో, అప్లికేషన్ గురించి అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, వీడియో అందరికి నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మాక్సిమం షేర్ చేయండి. మన నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరికి వీడియో అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.